గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరేను. ఈరోజు రెసిపీ చాలా హెల్దీ రెసిపీ, మిల్లెట్ దోశ. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ, చేయడానికి కూడా చాలా ఈజీ అండి. ఇది చేయడానికి చాలా ఎక్కువ కష్టపడాలి, ఇది ఎంత పెద్ద ప్రాసెస్ అని అనుకుంటారు, కానీ చాలా చాలా ఈజీ అనమాట. మంత్లీ ఒక 2 టైమ్స్ అయినా ఈ దోశలు తినడానికి, ఇడ్లీ తినడానికి ట్రై చేయండి. ఇడ్లీ ఆర్ దోశ మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. చూడండి ఏమేమి వేస్తున్నానో ఒకసారి. మినపప్పు 1 కప్పు వేసుకోండి. మీరు పొట్టుదైనా వేసుకోవచ్చు, పొట్టు లేనిది ఇలాగా మినపగుళ్ళైనా వేసుకోండి. 1 కప్పు మినపప్పుకి అరకప్పు సజ్జలు వేసుకున్నాను, అరకప్పు కొర్రలు వేసుకున్నాను. ఈ సజ్జలు, కొర్రలు, సామలు ఇలాంటివి ఏవైనా మీరు వేసుకోవచ్చు. ఇదే వేయాలి, ఇది వేయొద్దు అట్లా ఏం లేదు. ఇందులో రాగులు ఇవి కూడా వేసుకోవచ్చు అనమాట. నేను మా ఇంట్లో ఉన్నవి వేసి చేస్తున్నాను కాబట్టి నేను ఇవి చూపిస్తున్నాను. చూడండి, సజ్జలు, తర్వాత కొర్రలు, అరకప్పు శనగలు. మీరు ఈ ప్లేస్లో పెసలున్నా వేసుకోవచ్చు. నా దగ్గర పెసలు నిండుకున్నాయి, సో నేను శనగలు వేసా. 1 కప్పు రైస్ వేసుకోండి. డైట్ చేసే వాళ్ళు వేసుకుంటే మాత్రం ఈ దోశ రైస్ స్కిప్ చేయండి. ఇక్కడ రాగులు వేసుకోండి సరిపోతుంది, లేదంటే రాగి పిండి వేసుకోండి సరిపోతుంది. 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. కొన్ని మెంతులు, 1 స్పూను అలా మెంతులు వేసుకుంటే సరిపోతుంది. 1 అరకప్పు ఇక్కడ జొన్నలు వేయాలి, నేను మర్చిపోయానండి. అవి నెక్స్ట్ గుర్తొచ్చింది. నీట్గా వాష్ చేసేసి అవి కూడా తీసుకొచ్చి మొత్తం అన్నీ మిక్స్ చేసేసి ఫుల్గా వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. మనం ఈ దోశకి ఇవన్నీ కూడా చిరుధాన్యాలు ఏంటంటే ఎక్కువ టైం ఇవ్వాలండి నానబెట్టడానికి. ఇవి ఉడకడానికి టైం పడుతుంది, నానడానికి, ఉడకడానికి, మనం తిన్న తర్వాత అరగడానికి కూడా కొంచెం టైం పడుతుంది. అందుకే ఇవి తినడం వల్ల మనకి ఆకలి అనేది వేయదు. ఇది అందుకే ఏమైనా డైట్ చేస్తున్నాము అన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రైస్ బదులు ఇలాంటి చిరుధాన్యాలతో అన్నం వండుకొని తింటే మీకు అసలు ఆకలి అనిపించదండి. మనకు కావాల్సిన అంతా అందులో ఉన్నదంతా బలం అంతా మనకు వస్తుంది. కాకపోతే ఆకలి అస్తమానం మనకి ఆకలి ధ్యాస ఉండదు అనమాట. మనం వైట్ రైస్ తింటే మనం సాయంత్రం 4-5 అయ్యేసరికి మనకి ఆకలి అనిపిస్తుంది, ఏదో ఒకటి చిన్నగా స్నాక్స్ ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. కానీ మీరు ఇలాంటి కొర్రలన్నం ఇలాంటిది ఏదైనా తినండి, మీకు అసలు ఆకలి అనేది అనిపించదు అనమాట. అందుకనే డైట్ చేసేవాళ్ళు చిరుధాన్యాలు తింటే వాళ్ళకి చాలా బాగా వాళ్ళు డైట్ చేయగలుగుతారనమాట. చూడండి, నేను ఏదైతే చెప్పానో అన్నీ నీట్గా చక్కగా వాష్ చేసేసుకుని నిండుగా నీళ్లు పోసేసి నైట్ అంతా నానబెట్టేయండి. నానబెట్టేసిన తర్వాత మార్నింగ్ మనకి ఇలా చక్కగా నానిపోయాయి కదా, ఇవి మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోండి. మనం గ్రైండర్లో వేస్తే అంత గమ్ముని నలగవు, కాబట్టి మిక్సీకి వేసి ఒక మెత్తని పేస్ట్ లాగా, అంటే స్మూత్ పేస్ట్ లాగా చక్కగా స్మూత్గా రుబ్బేసుకోండి. ఇవి నేను దోశలకే వేశాను. ఒకవేళ మీకు ఇడ్లీ కావాలనుకుంటే సగమేమో ఇలా స్మూత్గా రుబ్బుకోండి దోశకి. ఇడ్లీ కావాలనుకుంటే కొంచెం బరగ్గా రుబ్బుకోండి, అంటే కొంచెం రవ్వలాగా రుబ్బుకుంటే ఇడ్లీ చాలా బాగుంటుంది. చాలామంది స్మూత్గా రుబ్బేసిన పిండితో కూడా ఇడ్లీ చేస్తారు, కానీ స్టిక్కీగా అంటుకుపోతున్నట్టు ఉంటుందండి. నా వరకు నాకు నచ్చదు. మీకు ఆ టేస్ట్ నచ్చుతుంది అనుకుంటే ఓకే, డన్. ఇలాగే రుబ్బేసుకుని ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. చూడండి, పిండి అయితే ఇలా స్మూత్ పేస్ట్ లాగా రుబ్బేశాను. ఇలా రుబ్బేసి ఈ పిండి పక్కన పెట్టేసుకోండి. ఒక 2-3 గంటలు మనం పక్కన పెట్టుకుంటే ఒక 2-3 గంటలు పులిస్తే సరిపోతుందండి. అంతకుమించి ఎక్కువ పులవాల్సిన అవసరం లేదు. ఇది ఏంటంటే ఇడ్లీ పిండి కూడా రుబ్బేసుకున్నా, నార్మల్ ఇడ్లీ పిండి. నేను 2 ఒకటేసారి రుబ్బేస్తాను, 1 వీక్ వరకు నాకు సరిపోతాయి. ఇప్పుడు ఈ దోశకి ఇవి వేసాను కదా, నార్మల్ దోశలు అప్పుడు కూడా ఇలాగ నేను 2 పిండిలు ఒకటేసారి రుబ్బుకుంటే మనకి 1 వీక్ గడిచిపోతుంది అనమాట. సో ఇలాగ చూడండి, ఒక 2-3 అవర్స్ తర్వాత ఎంత మంచిగా పులిసిందో చూడండి. నేను అంతకన్నా ఎక్కువ టైం ఇవ్వను, టేస్ట్ మారిపోతుందని నా ఒపీనియన్. నా వరకు నాకు అట్లా ఉంటుంది. సో అందుకని నేను 3 అవర్స్ నేను పక్కన ఉంచేసాను. చక్కగా పులిసిపోయింది కదండి. మనం చక్కగా ఇప్పుడు దోశలు వేసుకోవడానికి మనకి పిండి రెడీ అయిపోయింది. కొంచెం వాటర్ వేసుకుని ఇలా లూజ్గా కలిపేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, లేదనుకుంటే అప్పటికప్పుడు దోశలు వేసుకోవచ్చు. చూడండి, నేను చక్కగా ఉప్పు వేసి కలిపేసుకున్నాను. ఇదేంటంటే చట్నీ, పల్లి చట్నీ. ఆల్రెడీ మన ఛానల్లో చట్నీ రెసిపీస్ ఉన్నాయి. నేను పల్లి కొబ్బరి చట్నీ అనమాట, బాగుంటుంది ఈ దోశలకి. ఈ చట్నీ చాలా టేస్ట్ బాగుంటుంది. సో అందుకని ఈ చట్నీ చేశాను. నేను ఎప్పుడు కూడా మార్నింగ్ రుబ్బేశాను పిండి.
మనం ఏం చేస్తామంటే నేను 11 ఆ టైం అయ్యేసరికి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. కొంచెం ఉప్పు, కొన్ని నీళ్లు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. నేను మరుసటి రోజు మార్నింగ్ టిఫిన్కి దోశలు వేసుకుంటున్నాం అనమాట. చూడండి, ఇలాగ పెనం పెట్టి జస్ట్ ఒక డ్రాప్ ఆయిల్ వేసి మనం ఏదైతే ఉల్లిపాయ హాఫ్ కట్ చేసి ఇలాగ పెనం పైన రాస్తే దోశ చక్కగా వచ్చేస్తుందని అలా రాసానంతే. చూడండి, ఇలాగ పల్చగా దోశ వేసేసుకుంటే ఇలాగ చక్కగా ఇలా రేకులాగా మనకి ఆ దోశలు అయితే చాలా బాగా వస్తాయి. అసలు ఒక్క దోశ కూడా పెనంకి అంటుకుపోదనమాట. చాలా బాగా వస్తాయి. కలర్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకనంటే మనం శనగలు వేసాం కదా, దానివల్ల మనకి దోశ పైన మంచి కలర్ వస్తుంది. సగ్గుబియ్యం వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటుంది దోశ. చాలా బాగుంటుంది తినడానికి. ఎంత టేస్టీగా ఉంటుందో, మనకి అంత బలం కాబట్టి ఇవి మనం తినాలి. మన పూర్వీకులు ఎక్కువగా ఇవి తినేవారు. రాగులు, సజ్జలు, జొన్నలు ఇవి ఎక్కువ తీసుకునేవారు వాళ్ళు. అందుకని వాళ్ళు అంత బలంగా ఉండేవారు. కనీసం మనం నెలకి ఒక 2 సార్లన్నా ఇలా ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.